నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్। ఈ రోజు అయితే మీషో నుండి పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కిడ్స్ వేర్ కలెక్షన్ అన్నమాట। ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే నేను మా పాప కోసం పర్చేస్ చేసిన ఐటమ్స్ అన్నమాట। ఇవన్నీ అంటే డ్రెస్సెస్ ఓన్లీ ఒక 10 అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను, అన్ని కూడా మోడర్న్ అవుట్ఫిట్స్ అన్నమాట। ఇందులో ఏది ట్రెడిషనల్ అవుట్ఫిట్ లేదండి, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను। ఇవన్నీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అన్నమాట, అంటే పార్టీస్ కి గానీ బర్త్డేస్ గానీ అట్లా వెళ్ళేటప్పుడు పిల్లలు అవుటింగ్ కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలు వేసుకోవడానికి చాలా బాగుండేలాగా మంచి అవుట్ఫిట్స్ తో వచ్చాను। ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం। ఈ వీడియోకి వెళ్ళాను ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి। అండ్ మన ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి చెప్పాను కదా, ఇవన్నీ మొత్తం వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అండి, వేసుకుంటే లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది। సో ఫస్ట్ అవుట్ఫిట్ నాకు చాలా సూపర్ డూపర్, అసలు మెయిన్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగా వచ్చింది। చూసారా, ఈ పిల్లలవి మనము ఎక్కడికైనా అవుటింగ్ కి వెళ్ళాం అనుకోండి, స్టోరేజ్ కూడా ప్రాబ్లం ఉండదు అనమాట, చక్కగా బ్యాగ్ లో ఇలా ఫోల్డ్ చేసి పెట్టవచ్చు, అంత బాగుంటాయి। సో ఇది వచ్చేసి చూపిస్తాను ఒకసారి, ఇదిగోండి అన్ని వెస్ట్రన్ అవుట్ఫిట్స్ నేను మా పాప కోసం అని సెలెక్ట్ చేసుకున్నాను మీషో నుంచి। చూడండి ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది। ఇది టాప్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ లెంత్ తో ఈ ప్యాటర్న్ ఎలా వస్తుందో ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి। ఇది టాప్ లెంత్ వస్తుంది, మిడిల్ లో చిన్న గ్యాప్ వస్తుంది, క్యూట్ గా ఉంటారు కిడ్స్ కి। అండ్ అక్కడ నుంచి చిన్నగా మనకి గ్యాప్ వద్దు అంటే ప్యాంట్ అయితే హై వేస్ట్ ఉంటుంది, అంటే పైకి ఉంటుంది కాబట్టి మీకు గ్యాప్ వద్దు కొంచెం ఆడిగా అనిపిస్తుంది అంటే మీరు పైకి పెట్టేయచ్చు, నో ప్రాబ్లం అనమాట, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు। ఇక్కడ చూస్తే నెక్ ఇలా వచ్చింది, ఇంక ఇలా చూసారా, ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి మనకి బుట్ట టైప్ ఇచ్చారనమాట, స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు కదా చూసారా। అండ్ బ్యాక్ చూస్తే మన బ్యాక్ కూడా ఇలా బ్యాక్ డిజైన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ టై చేసుకోవడానికి ఇలా గ్రైన్ గా కనిపిస్తారు। ఇది టాప్ అనమాట, అండ్ ప్యాంట్ కూడా మనకి ఇలా యాక్చువల్ గా నాకు మెయిన్ ఈ కలర్ చాలా బాగా నచ్చిందండి। ఇక్కడ వేస్ట్ పార్ట్ దగ్గర వెలాస్టిక్ ప్యాటర్న్ వచ్చిందా, ఇక్కడ ఇలా వచ్చింది చూసారు కదా। అండ్ ఇంకా ప్యాంట్ చూస్తే చక్కగా ప్లాజో ప్యాంట్ ఇచ్చారు, మీకు అర్థమవుతుంది కదా డిజైన్, దీనిపైకి ఈ టాప్ వస్తుంది। సో మీ పాపకి వేసి చూపించండి అని మీరు డెఫినెట్ గా అంటారు। ఇప్పుడు ఉన్న మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేదండి, సో ఫస్ట్ నాకు బాగాలేదు కదా, ఇప్పుడు పాపకి బాగాలేదు, సో తను వేసుకోలేదు అందుకని చెప్పి వేయట్లేదు, బట్ ఇవన్నీ నేను ఉంచి పెడతాను, షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, తను కొంచెం రికవర్ అయ్యాక ఇవి నేను డెఫినెట్ గా మా పాపకు ఉంచి పెడదామని పర్చేస్ చేసుకున్నాను। సో ఇవి వేసి షార్ట్ లోనైనా నేను అప్లోడ్ చేస్తాను డెఫినెట్ గా, తను కొంచెం రికవరీ అయ్యాక కంప్లీట్లీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట। ఇది మన ఫస్ట్ నచ్చదు కదా, సో ఇలా అన్నమాట। ఇక్కడ చూసారు కదా, నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది। సో చూస్తే మనకి ఇలా వచ్చింది, ఇది టాప్ కూడా షార్ట్ టాప్, ఏంటక్క ఇంత చిన్నగా ఉంది అంటే లేదండి ఇది చక్కగా సరిపోతుంది అనమాట। నేను అన్ని సైజెస్ మా పాప సైజ్ కన్నా కొంచెం పెద్దదే ఇచ్చాను, ఎందుకంటే లూజ్ గా ఉంటేనే కంఫర్ట్ ఉంటుంది। ఈ బ్యాక్ సైడ్ వెలాస్టిక్ ప్యాటర్న్ ఉంది, చెప్పాను ముందే ఇదన్నీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కలెక్షన్ అనమాట। సో చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్లేవర్స్ చక్కగా ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఎంత మెత్తగా ఉందో, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు। ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఇది ఫ్రంట్ సైడ్ టాప్ అన్నమాట, ఇది టాప్ అయితే ఇలా వచ్చింది, దీనికి కూడా ప్లాజో ప్యాంట్ వచ్చింది, అది కూడా మనకి విత్ డిజైన్ తో। సో ఇది బ్యాక్ సైడ్ ఇలా వెలాస్టిక్ ప్యాటర్న్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వచ్చిందా, దీనికి ప్యాంట్ కూడా చక్కగా డిజైన్ ఇచ్చారు, చూడండి ఎంత బాగుందో కదా, కలర్ కాంబినేషన్ అయితే మనకి చక్కగా చాలా అందంగా ఉంటుంది వేస్తే। నేను ఇదిగోండి ఇది మీకు చెప్పాను కదా, వేస్ట్ అనేది మనకి ఇంతవరకు వస్తుంది, జస్ట్ పెట్టుకుంటే పిల్లలకి ఇంతవరకు వస్తుంది, కొంచెం కింద పెడితే ఇక్కడ నడుము దగ్గర కొంచెం గ్యాప్ కనిపిస్తుంది, మీకు కిందకి వద్దు అనుకుంటే గనక మీరు ఇలాగా పైన పెట్టేసి ఇలా ఇలా రెండు కవర్ చేసుకుని వేసుకోవచ్చు, లేదా కొంచెం గ్యాప్ ఉంది క్యూట్ గా కనిపిస్తున్నారు పిల్లలు అంటే గనక మీరు అలా కూడా వేయచ్చు, అది మీ ఇష్టం। సో మా స్వేచ్ఛ ఎలా వేసుకుంటుందో అది తన ఇష్టం అనమాట, తనకి ఎలా నచ్చితే అలా వేర్ చేసుకుంటది। సో ఇది చూద్దాం, ఇదైతే చాలా బాగుందన్నమాట, తనకి చాలా బాగా నచ్చింది, తనకి పింక్ లేదే ఏది అవ్వదన్నమాట, ఒక డ్రెస్ అయినా పింక్ కంపల్సరీ కావాలి। నేను మీషోలో ఈ మధ్య కిడ్స్ వేర్ అవుట్ఫిట్స్ కూడా చేస్తున్నాను, క్వాలిటీ కూడా కాస్ట్ కి తగ్గట్టే ఉంటుందన్నమాట, సో కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్। ఇది కూడా 320 రూపీస్ కి వచ్చింది, వర్త్ ఇట్ అనమాట। అసలు ఏంటిది అనుకుంటున్నారా, చూపిస్తాను। సో ఇది వచ్చేసి ఫస్ట్ దీనికి లోపల ఇన్నర్ చూపిస్తాను, ఇన్నర్ వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్, ఇలా వీ నెక్ తోని వైట్ కలర్, పైన స్ట్రిప్స్ ఇలా వచ్చాయి చూసారు కదా, ఇలా వచ్చాయి అనమాట। అండ్ బ్యాక్ సైడ్ చూస్తే బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది చూసారా, ఇలా ఇది ఇన్నర్, ఇది వచ్చేసి మనకి బనియన్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది స్ట్రెచ్ అవుతా అది ఆ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట।
అండ్ దీనికి వచ్చేసి కింద వచ్చేసి మనకి షార్ట్, నార్మల్ షార్ట్ ఎలా వస్తుందో అలా వచ్చింది. అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉంది. సో దీనికి వచ్చేసి పైన కోట్ వచ్చింది అనమాట, ఓవర్ కోట్ లాగా ఇలా వచ్చింది. చూసారా, ఇది వేసుకుంటే ఎంత క్యూట్ ఉందంటే చాలా చాలా బాగుంది. అంటే లోపల ఇలా ఇన్నర్ వేసుకొని పైన ఓవర్ కోట్ అనమాట. దీనికి ఇది స్లీవ్లెస్, కిడ్స్ కి వెరీ కంఫర్టబుల్ గా ఉంటుంది స్లీవ్లెస్ కాబట్టి. సైజెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి. మ్యాక్స్ 11 to 12, 10 to 11 ఏజ్ వరకు అయితే పక్కా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఇది స్లీవ్లెస్ అనమాట. లోపల ఇన్నర్ ఇలా టీ షర్ట్ లాగా లైక్ ఇలా వేస్తాము, కింద వచ్చేసి ఇలా షార్ట్ ఉంటుంది. చాలా క్యూట్ లుకింగ్ ఉంటారు కిడ్స్. చక్కగా సైడ్ కి ఒక స్లింగ్ బ్యాగ్ వేసేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మిస్ చేసుకోవద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. లుక్ ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తారు, దీని ఒరిజినల్ పిక్చర్ యాడ్ చేస్తే మీకు లుక్ వైజ్ గా అర్థమైపోతుంది. సైజెస్ ఉన్నాయి, నచ్చితే పోవచ్చేస్తాయి. సో నెక్స్ట్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి ఇలా అనమాట. పెయిర్స్, అన్ని పెయిర్స్. చక్కగా మనం ఒక్కొక్కటి పర్చేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్ని పెయిర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా, ఇక్కడ టీ షర్ట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. నెక్ అయితే ఇలా చాలా బాగుంది అనమాట. ఇది కూడా ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి హెడ్ ఫోన్స్, ఇక్కడ ఇది స్పెక్స్, ఇట్లా డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఏంటిది, ఇది మినీ గర్ల్ అంట. ఇక్కడ మినీ గర్ల్ అని రాసింది. టీ షర్ట్ క్వాలిటీ అద్దరిపోయింది. అసలు మీరు బ్యాక్ సైడ్ దగ్గర నుంచి జూమ్ అవ్వట్లేదు, చూడండి చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో టీ షర్ట్ క్వాలిటీ, చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను మా బాబుకి ఉంచి పెడతానండి తప్పకుండా. ఇక్కడ కనిపిస్తున్నట్టుంది చూడండి, ఇలా వచ్చింది అనమాట. అండ్ కింద వచ్చేసి మనకి టీ షర్ట్స్ కి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. డిజైన్ అనేది ఇలా వస్తుంది, చూసారు కదా, చాలా బాగుంది. చాలా క్యూట్ లుకింగ్ ఉందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇట్లా హై నెక్ వచ్చింది డ్రెస్. ఇంకా ఇలా అయితే ఇలా వచ్చింది, చూసారు కదా. దీనికి ప్యాంట్ చక్కగా ఇచ్చారు, బ్లాక్ ప్యాంట్. ఇది దేని మీదకైనా సూట్ అయిపోతుంది. సో నేను దీని మీదకి ఇంకా 2 ఆర్డర్ చేసి అవి కూడా చూపిస్తాను. ఇలా ప్యాంట్ వచ్చేసి ఇట్లా బ్లాక్ ప్యాంట్ ఇచ్చారు అనమాట. చూసారు కదా, ఇలా ఉంది ప్యాటర్న్ అంతా, చక్కగా ఉందండి. ఇది డిజైన్ కూడా, ఇది కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. చక్కగా పిల్లలకి క్యూట్ గ్లాసెస్ ఉంటాయి కదా, అది సైడ్ స్లింగ్ బ్యాగ్ వేసేసేయండి, ఒక స్పెక్స్ అదే గ్లాసెస్ పెట్టేసేయండి, చక్కగా ఉంటారు. ట్రెండింగ్ గా హెయిర్ లీవ్ చేసి హెయిర్ బ్యాండ్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ప్రతి ఒక్కరు రెడీ చేస్తారు అలానే కిడ్స్ ని. సో ఒకసారి అలా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ మెయిన్, ఇది కూడా అంతే అరౌండ్ 350 అలా పడింది. మెయిన్ ఈ ఫ్యాబ్రిక్ అండి. టీ షర్ట్ క్వాలిటీ, ఈ ప్యాంట్ క్వాలిటీ అద్దరిపోయింది అనమాట. బ్లాక్ ప్యాంట్ ప్రతి ఒక్కరికి, ప్రతి కిడ్ కి యూజ్ అవుతుంది. సో ఇదనమాట. ఇప్పుడు ఎలాగో బ్లాక్ ప్యాంట్ ఉంది కదా, నేను ఇంకొకటి చూపిస్తాను. సో నేను ఇవి టాప్స్ సపరేట్ గా ఆర్డర్ చేశాను. ఇవి కూడా మనకి అరౌండ్ 300, రెండు కలిపి 250 అలా పడినట్టుంది. ఇది వచ్చేసి టీ షర్ట్ అనమాట. ఇట్లాగా హై నెక్ వచ్చేసి ఇలా స్లీవ్లెస్ వచ్చింది. సో నేను ఈ బ్లాక్ ప్యాంట్, ఈ డ్రెస్ ఉంచి పెడతాను కదా అని ఇలా ఆర్డర్ చేశా. ఇలా వేసినా కూడా చాలా ట్రెండీగా ఉన్నాయండి. సో చూసారా, ఇదిగోండి ఇలా ప్యాంట్ నార్మల్ గా, లేకపోతే ఇది జీన్స్ పైన టాప్ లాగైనా వేయచ్చు, ఇలాగైనా పెయిర్ అప్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా బాడీకాన్, అన్ని బాడీకి ఎగ్జాక్ట్ ఫిట్ అయ్యేలాగా వస్తున్నాయి కదా. సో అలా అనమాట ప్యాటర్న్, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. చూసారా, డిజైన్ అయితే అద్దరిపోయింది. ఇదిగోండి బాగా స్ట్రెచ్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్ వచ్చింది, నేను చెప్పిన దానికన్నా తక్కువ ప్రైస్ కి వచ్చింది. బట్ ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు, గుర్తులేదు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా, ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్ గా మా స్వేచ్ఛకి ఇలాంటి ప్యాటర్న్ లో ఒక డ్రెస్ తీసాను, అది చాలా బాగా సూట్ అయింది. అందుకని చెప్పి ఈ నెక్ లోని డిఫరెంట్ కలర్ టీ షర్ట్స్ అనే పర్చేస్ చేశాను. ఇప్పుడు దీని మీద ఒక చిన్న షార్ట్ వేసినా కూడా చాలా బాగుంటుంది, అందంగా కనిపిస్తారు. ఇదనమాట, మిస్ చేసుకోవద్దు. ఇవి వచ్చేసి కాంబోస్ వచ్చాయి. నేను బ్లాక్ అండ్ పర్పుల్ తీసుకున్నా, ఎందుకంటే పర్పుల్ ట్రెండ్ కదా, నేను తన పర్పుల్ అలాగా చేయొచ్చు అని జస్ట్ అలా ఉంటుంది కదా అన్నట్టు నేను అలా తీసుకున్నా. ఇంకొకటి బ్లాక్ ప్రతి దాని మీదకి జీన్స్ పైన టాప్ లాగా అట్లా వేయడానికి బాగుంటుంది, లేకపోతే చిన్న షార్ట్ వేసి బ్లాక్ ది వేసేయచ్చు, చాలా బాగుంటుంది. సో అలాగా ఈ రెండు కాంబో వచ్చేసి అరౌండ్ చెప్పాను కదా, ప్రైస్ గుర్తులేదు, స్క్రీన్ మీద ఇస్తాను. వీటి ఫోటో వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో పెడతాను, చెక్ చేసేయండి. ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేర్ చూపిస్తాను, అది వచ్చేసి ఇదేనమాట. ఇది కూడా చాలా మంచి అవుట్ఫిట్ అని చెప్తాను. సో ఇవి కూడా మీరు చూసే ఉంటారు కదా, చూడండి. ఇది గుడ్ గర్ల్ అంట, కలర్ అయితే చాలా బాగుంది. బట్ సైజ్ అయితే పెద్దది వచ్చేసింది. ఇది తనకైతే పెద్దది అయిపోతుంది ఖచ్చితంగా. చూడండి ఒకసారి సైజ్ చూసుకుని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇది కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చక్కగా వచ్చిందండి, మెత్తగా ఉంది. బనియన్ ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంది. ఇంకా ఉన్న అవుట్ఫిట్స్ చూపిస్తాను.
ఫస్ట్ మీషో చూపిస్తా, తర్వాత ఎజియో కూడా చూపిస్తాను. నేను రెండిట్లోనే ఆర్డర్ చేశాను, తనకి రెండు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ప్యాంట్ ఇలా వచ్చిన, దీనికి కూడా మనకి సేమ్ కలర్, టాప్ ఏదైతే కలర్ ఉందో ఆ టాప్ కలర్ గుడ్ గర్ల్ అని రాసింది. ఇక్కడ కింద వచ్చేసి వేస్ట్ పార్ట్ ఇలా వచ్చింది అనమాట. సో ఇది ఒక పెయిర్. ఇవన్నీ ఇది కాంబో అనమాట. చక్కగా ఇది వేసుకుంటే ఇలా ఇలా కనిపిస్తుంది. మనం టీ షర్ట్స్ సపరేట్ గా, షార్ట్స్ సపరేట్ గా అట్లా కాకుండా ఇలా కాంబోస్ ఇద్దామని చెప్పి నేను కాంబోస్ ఆర్డర్ చేశాను. అది కూడా 250-300 రేంజ్ లో కాంబోస్. పిల్లలకి మంచి ట్రెండీ అవుట్ఫిట్స్ వస్తున్నాయంటే ట్రై చేయొచ్చు కదా. ఇది అనమాట నెక్స్ట్ ది. అండ్ ఇది ఇంకొకటి చూపిస్తాను. సో అది వచ్చేసి ఇదే అనమాట. సో నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన అన్నిటిలోని ఇది ఫ్యాబ్రిక్ ఇలా అనుకుంటా, నాకు అర్థం కాలేదు. నాకు ఈ పైన వచ్చేసి అంత నచ్చలేదు, మిగిలింది అంతా చాలా బాగుంది కానీ డిఫరెంట్ గా ఉంది. ప్యాటర్న్ అంతా బాగుంది, ఇలా వచ్చిందండి. సో నాకే ఎందుకో ఈ వైట్ కలర్ ఇచ్చిన ప్యాటర్న్ నచ్చలేదు. బట్ ఈ ప్యాంట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ప్యాంట్ చూసారు కదా. ఇప్పుడు నేను ఇందాక ఒక టాప్ చూపించాను బ్లాక్ కలర్, ఇలాగా ఇలా కాంట్రాస్ట్ కూడా పిల్లలకి వేయచ్చు, చాలా అందంగా ఉంటారు. సో చూస్తాను, ఒకవేళ ఈ ప్యాంట్ నుంచి ఈ టాప్ అట్లా దాని మీద వేయడానికైనా అలాగా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇది ప్లాజో ప్యాంట్ ఇచ్చారు కదా, స్టైల్ గా ఉంటుంది, చాలా ట్రెండీగా ఉంటాయి అనమాట అలా వేస్తే. సో చూడండి ఇలా వచ్చింది. వీటికి పాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఈ డ్రెస్ ఉంచి పెట్టుకుంటే ఆ టాప్ అయినా వేయచ్చు, ఈ టాప్ అయినా వేయచ్చు, అలా అయినా ట్రై చేయొచ్చు. ఇది అనమాట. ప్యాంట్ కూడా చాలా బాగుంది, మంచిగా వచ్చింది. కానీ పెద్దదైపోద్ది సైజ్ ఖచ్చితంగా. సో ఈ ప్యాంట్ అయితే చూసారా ఎంత పెద్దగా ఉంది. మా స్వేచ్ఛ అయితే ఇంత హైట్ ఉండదు. సో పెద్దగా అయిపోతుంది ఇది ఖచ్చితంగా డ్రెస్ సైజు. నేను పెద్ద సైజు ఆర్డర్ పెట్టేసినట్టున్నాను. సో చూడండి ఇక్కడైతే చక్కగా ఇలా ఇచ్చారు. డిజైన్ అయితే బాగుందండి, చక్కగా వాళ్ళు ఏదైతే చూపించారో అదే డిజైన్ వచ్చింది. బట్ సైజ్ కొంచెం పెద్దదైపోద్దని నా ఒపీనియన్ అనమాట. ఇది చూసారా ప్యాంట్ ఇలా వచ్చింది. ఇది కూడా మనకి బీచెస్ కట్లాగా బయటికి అవుటింగ్ కి, ఇప్పుడు హాలిడేస్ కదా ఖచ్చితంగా అందరు వింటర్ ట్రిప్ అనేది వేస్తూ ఉంటారు, అప్పుడు చాలా బాగుంటాయి అనమాట ఇలా వేసుకోవడానికి. ఇది టాప్, ప్యాంట్, ఇది టాప్ అనమాట. చక్కగా ఇలా వచ్చింది. చాలా కంఫర్ట్ ఫీల్ అవుతారు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇక్కడ బటన్ ప్యాటర్న్ అట్లా ఏం రాలేదు. కింద వచ్చేసి ఫ్రిల్స్. ఇది 250 అలా పడిందండి ప్యాటర్న్ అంతే. ఇది డ్రెస్ క్రేప్ మెటీరియల్ అనమాట. అంటే ఎప్పుడైనా తడిచినా కూడా మనకి కంఫర్ట్ గా ఉంటుంది, త్వరగా డ్రై అయిపోతాయి, అలా ఉంది ఫ్యాబ్రిక్. చాలా బాగుంది ఇది కూడా. ఇవి ఎజియోలో పర్చేస్ చేశాను అనమాట. సో చూడండి ఇది వచ్చేసి టాప్ అయితే ఇలా వచ్చింది. దీన్ని చూసి నేను అది కొన్నాను. ఇది ప్యాంట్ చూడండి, ప్యాంట్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇలాగా క్రష్ లాగా వచ్చింది కదా, చాలా క్యూట్ ఉంది ఇందులో స్వేచ్ఛ. నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక టాప్ చూసి తీసుకున్నానని. ఇదిగోండి ఇదైతే కొంచెం హిప్ అనేది కనిపిస్తుంది అనమాట. తనది పిల్లలకి హిప్ అనేది కనిపిస్తుంది, బట్ చాలా అందంగా కనిపిస్తారు, క్యూట్ లుకింగ్ ఉంటుంది. కాంబినేషన్ ఇది కూడా చూడండి మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్యాటర్న్ ఎంత బాగుందో. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ కాస్ట్ కి ఇది 200% వర్త్ ఇట్ అండి. ఇది ఒక డ్రెస్ అనమాట. వేస్తే లుక్ అద్దరిపోయింది, చాలా 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 బాగుంటుంది. చూసే కన్నా వేస్తే లుక్ బాగుంటుంది. బట్ సీరియస్లీ స్వేచ్ఛకి కొంచెం హెల్త్ ఆర్డర్ చేశానండి, చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలా వచ్చింది చూడండి. ఇక్కడ మనకి ఒక బౌ ప్యాటర్న్ లోని ఫ్రాక్, కలర్ వచ్చేసి హాఫ్ వైట్ అనమాట. అద్దరిపోయింది, ఎంత నీట్ గా డీసెంట్ గా క్లాస్ లుక్ వచ్చిందంటే. ఇది క్రష్డ్ వచ్చింది అనమాట. చాలా చాలా క్లాస్ లుక్ వచ్చిందండి, అస్సలు మిస్ అవ్వదు. ఇది కూడా ఇక్కడ చూస్తే మనకి ఇలాగ వేస్ట్ పార్ట్ దగ్గర ఇలా వచ్చింది చూసారా. అండ్ కింద ఇదంతా క్రష్డ్ టైప్ అనమాట, చాలా క్లాస్ లుక్ ఉంది. ఇది కూడా నాకు ఇది కూడా ఉంచి పెట్టుకున్నాను నేను. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా చాలా నీట్ గా క్లాస్ గా అనిపిస్తుంది కలర్. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఫ్రంట్ ఇలా చాలా బాగుందండి. మిస్ లోని నేను ఇవి కూడా షార్ట్స్ కూడా పర్చేస్ చేశానండి పాప కోసం. ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇవి ఎజియోలో. సో ఇది నేను సపరేట్ గా పర్చేస్ చేశాను. అరౌండ్ 300 ఆ ప్రైస్ కి వచ్చింది. ఎంత బాగుందో, చక్కగా ఉంది, చాలా క్యూట్ లుకింగ్. సో పిల్లలకి ఇలాంటివి అయితే చాలా క్యూట్ గా ఉంటాయి కదా. బ్యాక్ సైడ్ ఇలాగా సైజ్ కూడా పర్ఫెక్ట్ సరిపోయింది. అంటే కొంచెం లూజ్ ఉంది, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా కొన్నిటికి ఇచ్చారు. ఇది ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది, కలర్ కూడా నైస్ గా ఉంది. ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చింది. సో పాకెట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. ఎజియోలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ 200% హైలీ రికమెండెడ్ అండి. బట్ మనకి ఇంకా కొంచెం బడ్జెట్ లో రావాలంటే మీషోలో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఎజియోలో కూడా బడ్జెట్ రేంజ్ లోనే వస్తాయి, ఎందుకంటే మనం ఆఫర్స్ లో ఉన్నప్పుడు అలా చూసి తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి. సెకండ్ షార్ట్ వచ్చేసి ఇది కలర్ చూసారా, మళ్ళీ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ షార్ట్ క్వాలిటీ చాలా 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 హైలీ రికమెండెడ్ క్వాలిటీ, జిప్ వచ్చింది. అండ్ ఇక్కడ బటన్ కూడా ఇది ఎజియోలో పర్చేస్ చేసిన షార్ట్. కింద చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. చూసారా అద్దరిపోయింది డ్రెస్ అయితే, మిస్ చేసుకోవద్దు. బ్యాక్ సైడ్ కూడా 2 పాకెట్స్ ఇచ్చారు. దీనికి అడ్జస్ట్ చేసుకోవడానికి, ఒకవేళ కొంచెం లూజ్ అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఇట్లా బటన్ ప్యాటర్న్, ఒక స్ట్రిప్ ఇటు పెడితే మనకి లూజ్ అవుతుంది, కొంచెం బ్యాక్ పెడితే టైట్ అవుతుంది. సో ఇలా ఉందన్నమాట.
క్యూట్ లుకింగ్ అండి. ప్రతి ఒక్క కిడ్ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంది, మిస్ చేసుకోవద్దు. వీటి మీదకి టాప్స్ కూడా చూపించండి అక్క అని అడుగుతారు కదా, సో నేను టాప్స్ కూడా పర్చేస్ చేసా. చూడండి ఈ టాప్ ఎంత క్యూట్ లుకింగ్ ఉందో. సో నెక్ చూస్తే మనకి ఇలా వచ్చిందా, ఇంకా డిజైన్ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. చాలా బాగుంది కదా. ఈ టాప్ కూడా మనకి అరౌండ్ 200 అలా పడింది. సో నేను ఇలా పేరప్ చేద్దాం అనుకుంటున్నా. నేను దీని మీదకైనా పేరప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ దీని మీదకైనా నేను పేరప్ చేయొచ్చు అనమాట. అది స్వేచ్ఛ ఇష్టం, తను ఎలా వేసుకుంటే తన ఇష్టం. ఇది కూడా ఎజో నుంచి పర్చేస్ చేసిందే. సో ఇది వచ్చేసి టాప్ ఇలా వచ్చింది. ఇది కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి చక్కగా డిజైన్ అనేది ఇలా ఇచ్చారనమాట. ప్యాటర్న్ కూడా, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎజో చాలా బాగుంటదండి. మీషోలో కన్నా ఎజో చాలా బాగుంటది. నా హార్ట్ఫుల్ గా చెప్తున్నా, క్వాలిటీ చాలా బాగుంటది. అంటే ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటది, మీషో కన్నా ప్రైస్ కూడా ఎక్కువ ఉంటది. ప్రైస్ ని బట్టే కదా క్వాలిటీ. సో అలా అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా చాలా బాగుంది అనమాట ఇది. సో నేను ఇలా దీనికి ఇలా పైరప్ చేయొచ్చు, ఆర్ఎల్స్ నేను దీని మీద కూడా వేయచ్చు పిల్లలకి. సో తన ఇష్టం అనమాట, చెప్పాను కదా. ఇది కూడా ఐజోలో పర్చేస్ చేసినవి. సో వీటన్నిటి లింక్స్ నేను డెఫినెట్ గా ఇస్తాను. ఈచ్ కలర్ అనమాట, చాలా క్యూట్ లుకింగ్ ఉంది కలర్. ఇది షార్ట్, దీనిపైన టాప్ వచ్చేసి ఇది. సో టాప్ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది టాప్ వచ్చేసి ఇట్లా ఇచ్చారనమాట. క్యూట్ లుకింగ్ అండి. ఇది కూడా వేసుకుంటే ఎంత అందంగా ఉంటారు అసలు. మీరు చూస్తున్నారా, ఇది హై ఎండ్ లో ప్యాటర్న్ వచ్చింది. చాలా చాలా క్యూట్ లుకింగ్ ఉంటారు. సో మిస్ చేసుకోవద్దు, ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ కిడ్స్ కి, చిన్నపిల్లల్ని మరింత అందంగా ఉంచుతాయి అనమాట. వాళ్ళకి చిన్న చిన్న బట్టలు వేస్తే చాలా క్యూట్ లుకింగ్ ఉంటుంది కదా. చెప్పాను కదా ఈ వీడియో కంప్లీట్లీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ కోసమే చేశానని. అండ్ ఇంకొక లాస్ట్ చూపిస్తాను. టోటల్ ఒక 15 అవుట్ఫిట్స్ చూపించాను. ఇది వచ్చేసి మనకి ఇది కూడా ప్లాజో ప్యాంట్ అనమాట. చూడండి ఇలా వచ్చింది ప్యాటర్న్. ఇది ఫ్రంట్ కి ఇట్లా టై చేసుకోవచ్చు, అంటే ఇక్కడ ఒక బౌల్ లాగా మనం పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది, క్యూట్ లుకింగ్ ఉంది. దీనికి టాప్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. చూసారా, ఇలా వచ్చింది టాప్. టాప్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట టాప్. ఇది కూడా ఎజోలో పర్చేస్ చేసింది. సో నేను దీని లింక్ కూడా ఇస్తాను. నేను వీటన్నిటి లింక్స్ ఇస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది కదా, అందుకని అన్నిటి లింక్స్ డెఫినెట్ గా ఇస్తాను. ఒకసారి పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వద్దు. మంచి క్వాలిటీ డ్రెస్సెస్. సో నేను చాలా రీసెర్చ్ చేసి మంచివి పర్చేస్ చేసి మీకు చూపించాను. ఏం కావాలన్నా మీరు హ్యాపీ పర్చేస్ చేసుకోవచ్చు. లింక్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.